హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ షడ్రుచులు. ఈరోజు చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో దొండకాయ వేపుడు చేస్తున్నాను. ఈ దొండకాయ వేపుడు అన్నంలోకైనా, పప్పుచారు, రసంలోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఈ వేపుడు కోసం అరకిలో దొండకాయలను శుభ్రం చేసుకుని ఇలా చక్రాలుగా కట్ చేసి తీసుకోండి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసి 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో వేయించండి. 5 నిమిషాలు వేయించిన తర్వాత మూత పెట్టి మరో 15 నిమిషాలు మధ్యలో కలుపుతూ వేయించండి. దొండకాయలు ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఆల్మోస్ట్ 70% వరకు కుక్ అవుతాయండి. ఇప్పుడు కుక్ అయిన ఈ దొండకాయలలోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ల కారం, ఉప్పు వేసుకుని ఉప్పు, కారం దొండకాయ ముక్కలకు బాగా పట్టేలా వేయించండి. ఈ దొండకాయ వేపుడిని హై ఫ్లేమ్లోనే వేయిస్తూ ఉండండి. ఉప్పు, కారం దొండకాయ ముక్కలకు పట్టి కమ్మని సువాసన వచ్చేంత వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన దొండకాయ వేపుడు రెడీ. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.